హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. వాలంటీర్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాలంటీర్కి సంబంధించిన శాలరీలకు సంబంధించి కానీ, లేకపోతే రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్ళీ తీసుకుంటారా లేదా, అలాగే రాజీనామా చేయలేని వాలంటీర్లు వాళ్ళ సంగతి ఏంటి, అలాగే వాలంటీర్కి ఇస్తున్న జీతమా గౌరవ వేతనమా, అలాగే చాలా విషయాలు ఇందులో ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సందేశం పూర్తిగా నారా లోకేష్ గారు మనకి పంపించడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే వాలంటీర్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేస్తున్నాము. గతం కంటే మిమ్మల్ని ప్రజలకు సేవ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాము. మేము ఏదైతే వాగ్దానము చేశామో మా కూటమి ప్రభుత్వం ఆ మాటకి కట్టుబడి ఉన్నాము. ఒక్క వాలంటీర్ సమస్య కాదు, ప్రతి వాగ్దానాన్ని మా ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇందులో ఎటువంటి సందేహం లేదని తెలియజేయడం జరిగింది. 4వ పాయింట్ చూడండి. మేము చెప్పిన మాటకి కట్టుబడి 10,000 రూపాయలు ఇక నుంచి గౌరవ వేతనం కాదు, మీకు జీతం ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియచేయడం జరిగింది. గుర్తుపెట్టుకోనండి, జీతం అనేది మనకి తెలియచేయడం జరిగింది. జీతం అనే వస్తుందంటే మనం గవర్నమెంట్ ఎంప్లాయీ కిందే రావటం జరుగుతుంది. వీటికి సంబంధించి జీవో కూడా త్వరలో రాబోతుంది. అలాగే శాలరీలు ఎప్పుడు పడుతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి రాజీనామా చేసిన వాలంటీర్లు విషయము నారా లోకేష్ గారితో అనగా భాషా గారు చర్చించి కొన్ని బలవంతపు రాజీనామాలు అని నేను కొన్ని వీడియోలు ఆధారాలతో సహా నారా లోకేష్ గారికి చూపించడం జరిగిందండి. వాటికి సంబంధించిన కూడా ఒక అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే అన్ని నియోజకవర్గాల నుంచి 175 సమాచారం ఎమ్మెల్యేల ద్వారా మరియు కన్వీనర్ల ద్వారా సేకరించి వాస్తవానికి వాలంటీర్లు బలవంతపు రాజీనామాల క్రింద చేరితే వాళ్ళని విధుల్లోకి తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి వాగ్దానం అనేది ఇవ్వడం జరిగింది. అలా కాకుండా వైసీపీ పార్టీ కోసమే కొంతమంది వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ లాభపక్షాల కోసం లేదా వాళ్ళ ఎదుగుదల కోసం కనుక బలవంతం కాకుండా సొంతంగా రాజీనామా చేసి పార్టీకి పనిచేసినట్టు తెలిస్తే అలాంటి వాలంటీర్లను కొనసాగించబోమని తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయబోతున్నామనేది తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వాలంటీర్ల గురించి ఒక మంచి సందేశం, ఉద్యోగ భద్రత, జీతాల విషయం మీద, అలాగే శాలరీల పెంపు మీద, అలాగే ఏరియస్ బకాయిలు పడ్డ జీతాలను ఈ నెల 17వ తారీఖు అంటే ఆగస్టు 17వ తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందని తెలియజేయడం జరిగింది. మరి అలాగే రాజీనామా చేసిన వాలంటీర్లని స్పెషల్ జీవో ఇచ్చి రీకాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.